వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో దాదాపు 12,600 పైచిలుకు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఉప సర్పంచ్ అట్లాగే వార్డు మెంబర్లు వీళ్ళంతా పాలక వర్గాలుగా ఎన్నికయ్యారు. పాలనా పగ్గాలు చేతబెట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్రామ పాలన నడుస్తూ ఉంది. అయితే గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆ గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలు ఏంటి, ఆ గ్రామ పంచాయతీకి ఎక్కడి నుంచి ఎట్లాంటి నిధులు వస్తాయి, పంచాయతీలో ఎట్లాంటి పనులు చేయాలన్నా డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆదాయ మార్గాలు ఏంటి అనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అట్లాగే మాజీ సైనికుడిగా ఉన్నటువంటి బందెల సురేందర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. అన్న నమస్తే అన్న. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పాలక వర్గాలు ఇప్పుడు పాలనలోకి వచ్చినాయి. ఏంటి అసలు ఒక గ్రామ పంచాయతీకి ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి? కొత్తగా ఆదాయం లేని గ్రామ పంచాయతీలు ఆదాయాలు సృష్టించుకోవాలంటే ఏం చేయాలి? సో ముందుగా మనం చెప్పుకోవాలి ఏంటంటే 2024 ఫిబ్రవరి 2 తారీఖున గత పాలక వర్గం అనేది వాళ్ళ టైం అనేది ముగిసిపోయింది. సో ఆల్మోస్ట్ 2022 ఫిబ్రవరి 2 అంటే మొన్న ప్రమాణ స్వీకారం చేసిన తేదీ డిసెంబర్ 22. సో గ్రామాలలో ఆల్మోస్ట్ ఒక 16 నెలల తర్వాత పాలకవర్గం ఏర్పడ్డది. సో ఈ 16 నెలల్లో గ్రామాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనం చర్చించుకోవాలి ముందు. సో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి బిల్లు, ఆర్డినెన్స్ అని చెప్పి చాలా వివిధ ప్రయత్నాలు చేసి ఏదో రిజర్వేషన్ పెంచాలని చెప్పి ఒక కాలయాపన చేయడం వల్ల ఆల్మోస్ట్ ఎన్నికలు అనేది లేట్ అయినాయి. సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించలేదు, ఎన్నికలు నిర్వహించబడలేదు, గ్రామాలలో పాలన పడకేసింది. ఆల్మోస్ట్ పారిశుద్ధ్యం నుంచి A to Z స్ట్రీట్ లైట్ కూడా వెలగలేదు. సో చాలా సమస్యలు గ్రామాలు 16 నెలలు గ్రామాలలో ఎదుర్కొన్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి కొద్దిగా రన్ చేశారు, కానీ ఫండ్స్ అయితే ఎక్కడ అలొకేషన్ అనేది జరగలేదు. ఈవెన్ ఒక స్ట్రీట్ లైట్ కూడా స్వయాన మా ఇంటి ముందు కూడా 2 సంవత్సరాలు స్ట్రీట్ లైట్ అంధకారంలో ఉన్నది. సో ఆ విధంగా గ్రామాలలో తెలంగాణలో ఒక 16 నెలలు గ్రామ పంచాయతీలు చీకట్లో ఇదైపోయినాయి. సో అదే ఎన్నికలు నిర్వహించి ఉంటే ఫిబ్రవరి 2 గత పాలక వర్గం ముగిసిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ జనవరిలో 1 నెల కంటే నెల రోజుల ముందే సైకిల్ అనేది జరుగుతుంది, ఎలక్షన్ అనేది. ఆ ఎలక్షన్ అనేది కండక్ట్ చేసి ఉంటే సిచ్యువేషన్ అనేది ఈ విధంగా ఉండే గ్రామాలలో పరిస్థితి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఎలక్షన్ కండక్ట్ కాలేదు. సో లేటెస్ట్ గా మొన్న డిసెంబర్ 22 తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. పాలకవర్గం కొలువు తీరింది. సో కొలువు అయితే తీరింది, కానీ ఎలా ముందుకెళ్ళాలి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అసలు మరి ఈ 16 నెలలు ఎలా జరిగింది గ్రామాలలో అంటే, ఎవరైతే వాళ్ళు సర్పంచ్ల అభ్యర్థులు ఆశా వాళ్ళు ఉన్నారో వాళ్ళే రూపాయి ఖర్చు పెట్టుకుని పండగ కానీ లేకుంటే స్ట్రీట్ లైట్ కానీ ఆ విధంగా గ్రామ పంచాయతీలు నడిచినాయి. సో మనకు రావాల్సిన నష్టం ఎట్లా జరిగింది, నష్టం ఎక్కడ జరిగింది? ఇప్పుడు మనకు కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలో కొన్ని పర్సెంటేజ్లో గ్రామ పంచాయతీ నిధులు అలొకేషన్ చేస్తాయి. అది చేసిన దాంట్లో మనకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేవి ఉంటాయి. 15 ఫైనాన్స్ కమిషన్, ఆ 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆల్మోస్ట్ 2025-26 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఆల్మోస్ట్ 2024-25 1,500 crores, 25-26 1,500 crores, ఒక 3,000 కోట్లు ఆల్మోస్ట్ మన స్ట్రక్ అయిపోయినాయి డ్యూ టు ఈ ఎలక్షన్ పాలకవర్గం లేకపోవడం వల్ల. సో ఇది మనకు పెద్ద మైనస్ ఇది. సో ఈ 3,000 కోట్లు ఇప్పుడు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ దగ్గర స్ట్రక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 వరకు ఆ 2011 సెన్సస్ ప్రకారం ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉన్నది, ఆ జనాభాకు ప్రాతిపదికన వాళ్ళకి శానిటేషన్ కింద, స్ట్రీట్ లైట్ కింద, డ్రైనేజ్ కింద అని చెప్పి ఆ పర్సెంటేజ్ ప్రకారం ఆ ఫండ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. సో ఇది మనం ఈ 16 నెలల్లో ఇది ఒక పెద్ద మనం లాస్ గా చెప్పుకోవచ్చు. ఆ లాస్ ఇప్పుడు మనం పూర్తి చేసుకుంటాం, ఫుల్ఫిల్ చేసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏది ఉన్నా కూడా పాలకవర్గం అనేది ఎన్నికలు అనేది సజావుగా వాళ్ళ టైం సైకిల్ ప్రకారం కండక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఫండ్స్ అనేవి గ్రీన్ ఛానల్ ద్వారా డెబిట్ అయితే క్రియేట్ అయితే సో ఆ నిధులు కూడా ఇప్పుడు లేటెస్ట్ ఏం జరిగిందంటే గత సంవత్సరం కూడా ఈ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నిధులకు కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు గ్రామ పంచాయతీలో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేయండి, దాంట్లో మా అకౌంటబిలిటీ కోసం, ఒక ట్రాన్స్పరెన్సీ కోసం, అంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి రాష్ట్రాలకని ఒక క్లారిటీ కోసం ఆ విధంగా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయించింది. 12,760 చిల్లర గ్రామ పంచాయతీలలో ఆల్మోస్ట్ ఇంతకుముందే అకౌంట్ ఓపెన్ అయిపోయింది. లేటెస్ట్గా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి, వాటిని తెరవలేదు, మొన్న గైడ్లైన్స్ వచ్చినాయి అవి. సో అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఆ 3,000 కోట్లని ఈ మార్చి 31 లోపు 26 లోపు ఆల్రెడీ క్రియేట్ అయిపోతాయి. దాంతో మనకి ఎలాంటి ఇష్యూ లేదు. అది ఈజీ మనకు, అది ప్రతి సంవత్సరం మనకు రావాల్సిన వచ్చేస్తాయి అవి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఏం కావాలి,
మనం ఎలా ముందుకు వెళ్ళాలి, స్టేట్ నుంచి కూడా కొంత అమౌంట్ వస్తుంటారు. ఎలా అదే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా కొన్ని ఫండ్స్ అనేది ఇస్తుంది. సో ప్రతి బడ్జెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years ఎలక్షన్ వీళ్ళకు 2 బడ్జెట్లు ముగిసిపోయినాయి. అవును. 2 బడ్జెట్లు కంప్లీట్ అయిపోయినాయి. 2 years కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయకుండా సెంట్రల్ ఫైనాన్స్ ఫండ్ స్ట్రక్ అయింది. ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ మాత్రం ₹1 అయితే ఏళ్ళ గ్రామ పంచాయతీలో. అవును. ఓకేనా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా గ్రామ పంచాయతీలో సపరేట్గా అకౌంట్ ఉంటుంది. ఒకటి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అకౌంట్, రెండోది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అకౌంట్. ఆ అకౌంట్లో చూస్తే మనకు తెలిసిపోతుంది గ్రామ పంచాయతీలో ఎన్ని నిధులు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి. సో ఆ విధంగా 2 ఏళ్లలో ఈ ఎలక్షన్ నిర్వహించకపోవడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వ నిధులు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ స్ట్రక్ అవ్వడం, ఇటు స్టేట్ ఫైనాన్స్ ఇవ్వకపోవడం వల్ల గ్రామాల్లో ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలు పూర్తి అంధకారంలో నిలబడ్డాయి. సో స్టేట్ ఫైనాన్స్ కూడా 2 ఏళ్లలో ₹1 కూడా ఇచ్చినట్టు మనకి ఎక్కడ కూడా దాఖలాలు లేవు. నెంబర్ 1 పాయింట్. ఓకేనా. సెంట్రల్ ఫైనాన్స్ అయిపోయింది, మనకు స్టేట్ ఫైనాన్స్ అయిపోయింది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కింద మనకు గ్రామ పంచాయతీ నిధులు కేటాయించాలి. ఓన్లీ కేంద్రమే ఇస్తుంది మేము ఇవ్వమని అంటే నడవదు. గ్రామ పంచాయతీలు మనకు ద్వంద్వ ప్రభుత్వాలు, డెమోక్రసీలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వాలు కాబట్టి కేంద్రం మాట కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఇస్తుంది. ఇంకా మనకు చాలా సోర్సులు ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో మనకు ఆల్మోస్ట్ ఒక గ్రామ పంచాయతీ అంటే ఆ గ్రామ పంచాయతీ, ఆ మండలం కానీ, ఆ జిల్లా కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. అది ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. మనకు ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏమవుతుందంటే మనకున్న ఎంపీ ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారో వాళ్ళకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది గ్రామాలలో. సో ఆ స్కీమ్ ఏమంటామంటే మనం ఎంపీ ల్యాడ్స్ అంటాం దాన్ని. ఎంపీ ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కు కేంద్ర ప్రభుత్వం ఒక 5 కోట్ల నిధులు ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. ఆ 5 కోట్ల నిధులు తీసుకొచ్చి మీరు మనం గ్రామాలలో ఖర్చు పెట్టి మనం డెవలప్మెంట్ చేయొచ్చు ప్రతి సంవత్సరం. నాట్ ఓన్లీ ఫుల్ టర్మ్ అంటే ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరిధిలో మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న నిధులను ఆల్మోస్ట్ ఉన్న గ్రామ పంచాయతీలన్నిటికీ ప్రతి గ్రామంలో ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ కింద ఖర్చు చేయొచ్చు. అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడు దాని పరిధిని పెంచమని చెప్పి అక్కడ రిక్వెస్ట్లు పెడుతుర్రు. సో అది పెరిగే అవకాశం ఉన్నది. సో మన రాష్ట్రం నుంచి ఆల్మోస్ట్ 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు, రాజ్యసభ మెంబర్ చాలా ఉన్నారు. వీళ్ళందరికీ అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేయాలంటే ఏ గ్రామంలో ఏ అవసరం ఉందని చెప్పి వీళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ చెప్పుకుంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని ఒక సామెత అనేది ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం గెలిచిన సర్పంచులు అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్. ఇవాళ తెలంగాణలో పొలిటికల్ సినారియో ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనం చూసిన రిజల్ట్ 12,760 గ్రామ పంచాయతీలలో ఆల్మోస్ట్ ఒక 7,000 కాంగ్రెస్ సపోర్టర్స్ గెలిచారు. స్వతంత్ర ఎన్నికలు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచారు, స్వతంత్ర గుర్తులే అయినా కూడా. సో ఆల్మోస్ట్ 7,000 చిల్లర కాంగ్రెస్ గెలిచింది, ఒక 4,000 చిల్లర బీఆర్ఎస్ గెలిచింది అపోజిషన్, ఒక 600-700 బీజేపీ గెలిచింది, మిగతా ఒక 1,500 ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ గెలిచారు. సో వీళ్ళందరి సినారియో ఎలా ఉందంటే ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ సినారియో ఒక ట్రయాంగిల్ పొలిటికల్ లా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్స్ గెలిచిన అభ్యర్థి బీజేపీ దగ్గర పోయి బీఆర్ఎస్ దగ్గర పోయి నిధులు అడగలేడు, ఎందుకంటే కాంగ్రెస్ అని చెప్పి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ అన్నమాట. సో సిచ్యువేషన్ ఎట్లుందంటే రాష్ట్రంలో ఆ పొలిటికల్ ట్రయాంగిల్ ఉన్నది కాబట్టి అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఎవరైతే గ్రామాలలో సర్పంచ్ గెలిచిర్రో వాళ్ళు రాజకీయ కండువాలకు అజెండాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రతి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏ సపోర్టర్ నుంచి గెలిచినా కూడా, ఆయన ఎంపీ ఎవరున్నా ఎమ్మెల్యే ఎవరున్నా కూడా మా గ్రామానికి ఇది కావాలని చెప్పి అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా పోయి మా గ్రామానికి డెవలప్మెంట్ ఫండ్ కావాలని అడిగినప్పుడే వాళ్ళ దృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఫండ్స్ ఇవ్వగలుగుతారు. నువ్వు ఏం చెప్పండి వాళ్ళు వచ్చి నీకు ఇవ్వలేరు వాళ్ళ ఎంపీలు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి గ్రామ సర్పంచ్లు ఏం చేయాలంటే మా గ్రామానికి ఒక పలానా డెవలప్మెంట్ వర్క్ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుంటే ఫస్ట్ ఎయిడ్ బిల్డింగ్ లేకుంటే ఇంకేదైనా సంవత్సరం డెవలప్మెంట్ బిల్డింగ్ కోసం ఫండ్స్ కావాలని చెప్పి ఒక అప్లికేషన్ పట్టుకొని పోయి పలానా ఎంపీ ల్యాడ్స్ మెంబర్ ఆఫ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించాలని చెప్పి ఆ ఎంపీ దగ్గర పోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడే వాళ్ళ దృష్టిలో ఉంటుంది ఆ ఇయర్లో ఒక సంవత్సరానికి 5 crores అలొకేషన్లో వీళ్ళు ఆ నిధులు అనేవి వాళ్ళు అలొకేషన్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు 3 రకాలైనటువంటి ఆదాయాలుగా మనకు మీరు చెప్పారు. ఒకటి కేంద్రం సెంట్రల్ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్, ఎంపీ ల్యాడ్స్ వస్తుంది మన సీక్వెన్స్ 1 by 1. ఇదే ఈ ఎంపీ ల్యాడ్స్ ఎలా ఉంటాయంటే ఎంపీలు ఇప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ 5 crores తీసుకొచ్చి వాళ్ళు కేటాయించి ఖర్చు పెట్టినప్పుడు దానికి ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇగో ఈ సంవత్సరం 5 crores పలానా వర్క్ మేము ఇక్కడ ఖర్చు చేసినాం, యూటిలైజ్ చేసుకున్నాం,
ఇగో యూటిలైజేషన్ సర్టిఫికేట్ అని చేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. సో ఎంపీ ల్యాడ్స్లో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే. సో మాక్సిమం మనం చూస్తున్నాం ఇక్కడ రికార్డులలో ఏం జరుగుతుందంటే చాలా మంది ఎంపీలు వాళ్ళకున్న ఆ బడ్జెట్ లిమిట్ వాళ్ళు వినియోగించుకోవడం లేదు. నెంబర్ 1 పాయింట్. సో అందులో తప్పు ఎంపీలది కాదు. ఇక ఇప్పుడు సర్పంచ్ పోయి అడిగితేనే చెప్పగలుగుతాడు ఏదైనా. ప్రజాప్రతినిధులు ఎవరైనా మాకు ఫలానా కావాలి అని చెప్పినప్పుడే అది ఏమన్నా యూటిలైజ్ అవుతుంది అది. సో అట్లా ఆ ఫండ్స్ యూటిలైజ్ కాకపోవడం, యూటిలైజ్ అయినా యూసీ సర్టిఫికేట్ సబ్మిషన్ చేయకపోవడం ఒక డిలే వల్ల ఇంకేమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ అనేది మళ్ళీ అలొకేషన్ లేట్ అవుతుంది. సో ఇట్లా ఈ ఎంపీ ల్యాడ్స్ అనేది ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ప్రాపర్గా ఫాలో అయినామంటే సర్పంచ్లు ఎవరైతే పాలకవర్గం గ్రామాలలో ఉన్నారో అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్, అవుట్ ఆఫ్ ద పొలిటికల్ ఎజెండా కండువా మీరు మనం ప్లేన్గా వెళ్ళిపోతే గ్రామాన్ని ఈ ఎంపీ ల్యాడ్స్ ద్వారా మనం నిధులు తీసుకొచ్చి మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అదొక అవకాశం ఉంటుంది మనకు. సెంట్రల్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అయిపోయింది, స్టేట్ ఫైనాన్స్ కూడా ఇస్తుంది, ఇవ్వాలి కూడా వాళ్ళ బాధ్యత. అదనంగా మనం సెంట్రల్ నుంచి ఎంపీ ల్యాడ్ స్కీమ్ ద్వారా మనం ఫండ్స్ తెచ్చుకోవచ్చు గ్రామానికి. సో అడిషనల్గా సేమ్ ఎంపీ ల్యాడ్స్ లాగానే ఎమ్మెల్యే ల్యాడ్స్ అనే ఒక స్కీమ్ ఉంటుంది రాష్ట్రంలో. ఓకే. రాష్ట్రంలో ఎమ్మెల్యే ల్యాడ్స్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పి అదొక పథకం ఉన్నది. ఆ పథకం ద్వారా కదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాలు కానీ వాళ్ళకు అభివృద్ధి పనులు చేయడానికి కానీ. సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనం ఈ సర్పంచ్లు పోయి మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ కండువా ఎజెండా పార్టీ దాని అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ పోయి మా గ్రామానికి ఈ పనికి కావాలి సార్, దీనికి పలానా అని డబ్బులు కావాలని మీరు అప్లికేషన్ రిక్వెస్ట్ పెట్టుకుంటేనే వాళ్ళ దృష్టిలో అనేవి వస్తాయి. అంతే తప్ప పిలిచి ఎవరు మనకు డబ్బులు ఇవ్వరు. సో ఆ విధంగా ఎంపీల దగ్గరికైనా ఎమ్మెల్యే దగ్గరికైనా అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్, అవుట్ ఆఫ్ ద పార్టీ ఎజెండా కండువా పోయి మనం నిధులు తెచ్చుకోవాలి. సో ఎమ్మెల్యేకి ఎంత ఉంటుంది? ఎంపీ కంటే ఇయర్లీ 5 crores. ఎంపీ ల్యాడ్స్కి అయితే మినిమం 5 crores అని ఫిక్స్డ్ చేసారు, కానీ ఎమ్మెల్యే ల్యాడ్స్ అని ఫిక్స్డ్ లేదండి. సో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఆ ఎమ్మెల్యేలకు ఎంత ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వం మనం చూసిన ప్రతి బడ్జెట్ లో మినిమం 2 crores అట్లా కేటాయించేవాళ్ళు, 2 crores 5 crores అట్లా కేటాయించేవాళ్ళు. 2 crores అయితే ఉండేది, మినిమం 2 crores కేటాయించేవాళ్ళు. సో వాటితో ఏమవుతుందంటే ఇలాంటి గ్రామాలలో వీళ్ళు పోతే అడగడానికి వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉండే. కాకపోతే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గత 2 నెలలుగా మనం చూస్తున్నాం స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏమంటారు అంటే మేము గ్రామాలకు వెళ్తే ఓన్లీ పెళ్లిళ్ళు పేరంటాలు అంతిమ కార్యక్రమాలు మాత్రమే పోయి రావాల్సి వస్తుంది, ఎలాంటి అభివృద్ధి పనికి పలానా రూపాయి ఖర్చు పెడుతున్నాం హామీ ఇవ్వలేకపోతున్నాం అంటే నిధులు అనేది రావడం లేదు. అంటే ఎమ్మెల్యే ల్యాడ్స్ కు నిధులు కేటాయించట్లేదు, రిలీజ్ చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేశారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా. సో వారే ఈ విధంగా మాట్లాడారంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు లేవంటే మరి ప్రతిపక్ష పార్టీలకి ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎందుకు ఇవ్వట్లేదు? అయితే ఒక్కటి ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ఎమ్మెల్యే కనుక ల్యాడ్స్ ఈ స్కీమ్ కు నిధులు ఇస్తే ఫర్ సపోజ్ ఒక నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయనుకుంటే ఒక మండలంలో 20 గ్రామాలు ఉన్నాయనుకుంటే 100 గ్రామాలు 2 కోట్ల రూపాయలు. ఆ గ్రామాలకు సరిపోని ఇప్పుడు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు, ఎంపీ నిధులు, ఈ ఎమ్మెల్యే నిధులు కూడా గ్రామాలకు పోతే గ్రామాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు మౌలిక వసతుల కల్పనకు పోతే నిజంగా గ్రామాలు మంచి అభివృద్ధి పథకంలో పోతాయి, చాలా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్ మనం ఇంకొక సబ్జెక్ట్ మర్చిపోయినాం ఎంపీ ల్యాడ్స్ లో. కేంద్ర ప్రభుత్వం 2001 టర్మ్ లో 2014లో మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఒక సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు పథకాన్ని. అంటే గ్రామాలను దత్త తీసుకుని అభివృద్ధి చేయడం. ఇప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారు మన నంబర్ ఆఫ్ ఎంపీస్, రాజ్యసభ మెంబర్స్, నామినేటెడ్ వీళ్ళందరూ ఒక్కొక్క గ్రామాన్ని అక్కడక్కడ దత్త తీసుకుని డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సో దాంట్లో ఫస్ట్ టర్మ్లో 2014 నుంచి 2019 వరకు బాగానే గ్రామాలు అక్కడక్కడ అభివృద్ధి జరిగింది. సంవత్సరానికి ఒక గ్రామాన్ని వారు దత్త తీసుకున్నా కూడా మినిమం ఒక 5 గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి. ఓకేనా? సో ఆ విధంగా గ్రామాలను సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి ఒక గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసినా కూడా మినిమం ఒక 5 గ్రామాలు డెవలప్మెంట్ అయితే వాటిని చూసి పక్క వాళ్ళ అవేర్నెస్ వస్తుంది, అలర్ట్ అవుతారు. సో ఆ విధంగా అదొక పథకం అనేది ఉన్నది. అది ఈ మధ్యన దాన్ని కొంచెం చేయట్లేదు. లేటెస్ట్గా నిన్న ఈ రోజు మార్నింగ్ వార్తల్లో చూసినాం మనం, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం ఉన్న గ్రామం మేము నష్టపోతున్నది ఒక గోడ నిర్మిస్తారు ఇలానే దత్త తీసుకొని. సో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఎంపీస్, వేరే బయట ఉన్న వాళ్ళు కార్పొరేట్స్ కానీ సినీ ఫీల్డ్ ఎవరైనా కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న డెవలప్మెంట్ చేయొచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ఒక సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఒక పథకం తెచ్చింది ఇంతకుముందు. దాన్ని ఫాలో అవ్వకుండా ఇన్స్పిరేషన్తో మనం ముందుకెళ్ళచ్చు. అట్లా కూడా గ్రామాల అభివృద్ధి జరిగినాయి. కాకపోతే ఈ మధ్యన కొంచెం ఆ పథకాన్ని కొంచెం డిలే అయింది, దాని మీద అవేర్నెస్ అనేది కానీ మళ్ళీ చర్చ తక్కువైంది. సో అట్లా ఆ విధంగా ఎంపీలు కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకుని ఇట్లా చేయొచ్చు. సో మనకి ఎంపీ ల్యాడ్స్ అయిపోయినాయి, సెంట్రల్ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ 2 అయిపోయినాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎమ్మెల్యే ల్యాడ్ స్కీమ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కేటాయించాలి.
వాళ్ళ ఆ బడ్జెట్లో ప్రతి ఎమ్మెల్యేకి ఒక 2 కోట్లు ఇస్తేనే వాళ్ళు ఒక్కొక్క గ్రామానికి ఒక 10 లక్షలు సీసీ రోడ్డు లేకుంటే ఒక గుడో బడో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏదో ఒకటి చేసి ఏమైనా డెవలప్మెంట్ చేయగలుగుతారు. ఓకే. డ్రైనేజ్ వాట్ ఎవర్ ఇట్స్ మేబ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం. అంటే ఆ స్వయం పరిపాలన గ్రామ పంచాయతీలు అంటేనే స్వయం పాలన. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలుసు. మనం అనుకున్నది కాదు. సో గత 10 ఇయర్స్‌లో ఏం జరిగిందంటే మనం చూసిన ఒక ప్యాకేజ్ అనేది సెట్ అయింది. ఒక్కొక్క గ్రామానికి ఇట్లా వైకుంఠధామం సో అండ్ సో అని. అది కాకుండా ప్రజలకి ఏం కావాలి? అక్కడ ఉన్న ఇప్పుడు అన్ని ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఇంకో దగ్గర లేదు. సో ఎందుకంటే మనకు లేటెస్ట్‌గా ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీ జిల్లాలు పెరిగినాయి. గ్రామ పంచాయతీలు పెరిగినాయి. కొన్నిటికి గ్రామ పంచాయతీ బిల్డింగ్‌లే లేవు. అట్లా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బిల్డింగ్ లేవు. దాన్ని ఏమంటారు మన ఎంపీటీసీ బిల్డింగ్ లేవు. జెడ్పీటీసీ బిల్డింగ్ లేవు. ఇట్లా చాలా కొన్ని ఉన్నాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది వాళ్ళ నుంచి వచ్చిన వినతుల ప్రకారం మనం ఫండ్స్ అలొకేషన్ వీళ్ళు ఇస్తే ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. సో 2 ఏళ్లుగా ఈ ఎమ్మెల్యేలకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది మాకు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో ఆరకొర అక్కడ సీసీ రోడ్లకు ఎక్కడో ఇచ్చినట్టుంది 1, 2 10 లక్షలు అట్లా. సో ఆ విధంగా గ్రామాలకు ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో ఈ నిధులనే కేటాయించాలి. అధికార ప్రతిపక్షం అనే తారతమ్యం లేకుండా ఎలాంటి భేదం లేకుండా గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. గ్రామాల అభివృద్ధి డెవలప్ అయితేనే దేశం అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇట్లా గ్రామాలలో ఎక్కడున్న అక్కడనే ఉండి దేశం అభివృద్ధి చెప్తాను గొప్పలు చెప్పుకుంటే కాదు మనకు. సో ఆ విధంగా మనకు ఎమ్మెల్యే ల్యాడ్స్ ఒక ఎంపీ ల్యాడ్స్ ఒక స్కీమ్ ఉంది. సెంట్రల్ ఫైనాన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. స్టేట్ ఫైనాన్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాకపోతే ఈ ప్రభుత్వం 2 ఏళ్ళ నుంచి ఏమి ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం 2 ఏళ్ళుగా ఏం లేదు. సో ప్రస్తుతం ఇప్పుడైనా గ్రామ పంచాయతీ పాలకవర్గం కొలువుదిరింది కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఇస్తుందని చూడాలి మనం. ఓకే, దాని తదనంతరం కూడా మనకు ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జనరల్ ఫండ్స్ ఉంటాయి మనకు. జనరల్ ఫండ్స్ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. జనరల్ ఫండ్స్ అంటే సాధారణ నిధులు. అంటే ఆ గ్రామ పంచాయతీకి వచ్చేటి ఆ గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే ఆదాయ వనరులు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి పన్ను, నల్లా పన్ను, హౌసింగ్ పర్మిషన్, ఏదైనా ఇండస్ట్రియల్ ఏదైనా కంపెనీ పెడితే పర్మిషన్లు, లేఅవుట్ పర్మిషన్లు, ఇటుక బట్టీల పర్మిషన్లు, మట్టి అమ్మకాలు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ అనే ప్రతి గ్రామంలో వాళ్ళకున్న జియోగ్రఫికల్ సినారియోని వాళ్ళ సోర్స్ని బట్టి ఆదాయం అనేది ఉంటుంది. ప్రభుత్వ భూములు ఎక్కడైనా సాగు చేస్తుర్రా, దానికి వాళ్ళు ఏమైనా కౌలు చెల్లిస్తుర్రా, చెల్లించకపోతే ఎందుకు చెల్లించరు, ఎందుకు వసూలు చేయట్లేదు, మనం ఏమైనా దేవాలయాలు కమర్షియల్ షట్టర్స్ ఉన్నా ఏమైనా ఎస్టాబ్లిష్ అయినా వాళ్ళు మనకు ట్యాక్స్ కడుతుర్రా. ఇట్లా మల్టిపుల్ లెవెల్ ఈ గ్రామ పంచాయతీలలో సాధారణ ఫండ్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఇంకొకటి కూడా నేను చూసిన వార్తల్లో మనకు ఈ మధ్య ప్రకటించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా మహిళా సమైక్య భవనాలు నిర్మిస్తా ఉన్నారు 10 లక్షలతోని ప్రతి గ్రామంలో అని. ఉపాధి హామీ నిధులు కూడా గ్రామ పంచాయతీకి కొంత మెటీరియల్ ఉంటాయి కదా, వస్తాయి. గ్రామ పంచాయతీకి జాతీయ ఉపాధి హామీ పథకం అనేది పెద్ద సముద్రం. అది పెద్ద సముద్రం ఇన్కమ్ సోర్స్ అది. ఎందుకంటే మనం చెప్పుకోవాలి, లాస్ట్ 10 ఇయర్స్లో మనం చూసినాం. నేను కూడా ఫిజికల్గా ఉపాధి హామీ పథకం ఉంది, జాబ్ కార్డు ఉంది, నేను కూడా పనికి వెళ్ళాను. మల్టిపుల్ డెవలప్మెంట్స్ విలేజ్లో జరిగినాయి. సో గత ప్రభుత్వ పీరియడ్లో కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మనం చూసినాం ఉపాధి హామీ పథకం కిందనే ఆల్మోస్ట్ గ్రామంలో 50% డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి. వైకుంఠధామం కానీ, నర్సరీ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం కానీ, రైతు వేదికలు కానీ, రైతు కల్లాలు కానీ, డంపింగ్ యార్డ్లు, డంపింగ్ షెడ్లు, ఇలా ఏ ఒక్క ఇంకుడు గుంతలు, హార్వెస్టింగ్ పిట్స్, ఇలా ప్రతి ఒక్క పని జాతీయ ఉపాధి పథకం నిధుల ద్వారానే మాక్సిమం ఎక్కువ ఫండ్స్ ద్వారా డెవలప్మెంట్ జరిగినాయి. సో అందుకే నేను ఏమంటున్నా అంటే జాతీయ ఉపాధి హామీ పథకం అనేది పెద్ద సముద్రం అనేది గ్రామ పంచాయతీలకు. మిగతా ఎమ్మెల్యే ల్యాడ్స్, ఎంపీ ల్యాడ్స్ ఇవన్నీ ఒక 50% అయితే ఈ మన్రేగా అనేది ఏదైతే ఉందో, ఇప్పుడైతే పేరు మార్చి జీరామ్జీ అని వస్తుందో కొన్ని ట్రాన్స్పరెన్సీ ద్వారా. జీరామ్జీ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి, జీరామ్జీ ఈ గాంధీ పేరు తొలగించారనే ఒక చర్చ నడుస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున దాన్ని కేంద్రం మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ పేరు ఒకటి తొలగించడం పేరు ఒకటే తొలగించారా, పని దినాలు ఏమైనా తగ్గించారా, ఏంటి ఈ స్కీమ్ అసలు? సో ప్రభుత్వాలు మారినప్పుడు పథకాల పేర్లు మారడం సహజంగా మనం చూస్తున్నాం. ఇది కొత్త ఏం కాదు అది. సో అందులో మహాత్మా గాంధీ జాతిపిత గారు పేరు తీసిరని చెప్పి దాన్ని రాజకీయం చేయడం అనేది పెద్ద మ్యాటర్ కాదు అది. సో అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ ఆ పథకం ఉద్దేశం ఏంది, ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నది, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఇంపార్టెంట్. అందులో అకౌంటబిలిటీ ఏ మేరకు ఉన్నది అని చెప్పి. సో మనం గతంలో చూసుకున్నప్పుడు తెలంగాణలో చాలా డెవలప్మెంట్ వర్క్ జరిగినాయి. 100 రోజులు ఉపాధి. ఇప్పుడు ఆ 100 రోజులు 120 రోజులు పెంచారు. ఒక ట్రాన్స్పరెంట్ తీసుకొచ్చారు. అంతకుముందు అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ అనేది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే కూలీ వెళ్తుర్రో ఉపాధి హామీ కూలీ ఖచ్చితంగా మనం బయోమెట్రిక్ చేసుకోవాలి. బయోమెట్రిక్ జరిగితేనే మనకు ఆ డబ్బులు అనేవి క్రియేట్ అవుతాయి బ్యాంక్ అకౌంట్లో, డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ స్కీమ్ కింద. సో ఆ విధంగా ఒక ట్రాన్స్పరెంట్
పని దినాలు పేరు మార్చిరని ఒకటే పొలిటికల్ దీని తప్ప దాంట్లో వేరే అన్ని బాగానే ఉన్నాయి. ఓకే. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఇవాళ జీరామ్జీ అని చెప్పి పేరు మార్చినంత మాత్రాన పథకం ఉద్దేశం లక్ష్యాలు ఎక్కడ ఇది కాలేదు, మారలేదు. అది చాలా క్లారిటీగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో. కాకపోతే కొద్దిగా ట్రాన్స్పరెంట్, కొద్దిగా అకౌంటబిలిటీ, దీని మీద అవేర్నెస్ కల్పించాలి ప్రభుత్వాలు. గతంలో మనం చూసిన ఫీల్డ్ అసిస్టెంట్లు లేరండి. ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే కేసీఆర్ గారు రాష్ట్రంలో చాలా ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంతో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ వర్క్ చేసారు. నా అభిప్రాయం ప్రకారం, బేసికల్ ఐఎమ్ సోల్జర్ కదా, నేను చూసిన నాకున్న సినారియో ప్రకారం ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ఆ పథకాన్ని అంత పకడ్బందీగా వాడుకోలేదు. ఆ నిధులను ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రం చాలా పకడ్బందీగా వాడుకున్నది, అభివృద్ధి పనులు చేసుకున్నది మల్టిపుల్ గా. అంటే చాలా గ్రామాలకు మన ఉత్తమ జాతీయ ఉత్తమ జాతీయ అవార్డుల అవార్డులు వెనుక కూడా ఈ నిధులు ఉంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ నిధులు అని చెప్పి, పల్లె ప్రగతి అవి అని చెప్పి మల్టిపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండి ఆ స్కీమ్ లో. అందుకే నేను ఏమంటున్నా అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి జీరామ్జీ అని పేరు తెచ్చినాడు. అది ఒక పెద్ద సముద్రం. అది అందులో ఎవరు ఎంత చేసుకుంటే అంత మనకు బెనిఫిట్ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు కొందరు సముద్రంలో మనం చేపలు పట్టడానికి పోతాం, ఒకరికి రొయ్యలు దొరుకుతాయి, ఒకరికి ఇద్దరు కోసం, ఒకరికి కొరమట, ఇంకొకరికి తిమింగలాలు దొరుకుతాయి. సో లాస్ట్ 5 years లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందింది. సో దానికి ఆ టాలెంట్ కూడా ఉండాలి. ఇవాళ మనం అంటే ఎవరినో మనం ఇది చేయడానికి ఉద్దేశం కాదు. ఆ స్కీము ఉన్నది ఏంది, ఏ విధంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎంతవరకు మనకు స్కోప్ ఉందని ఆ ఐడియాతోని ఖచ్చితంగా లాస్ట్ ఇయర్స్ ఇప్పుడు కొంచెం గ్రామాల్లో సర్పంచులు యాక్టివ్ ఉన్న చోట్ల కూడా వాళ్ళు ఎక్కువ యూజ్ చూసుకోగలిగారు. ఇప్పుడు పాలక వర్గాలు కూడా కొంత యాక్టివ్ గా ఉండి ఈ స్కీమ్ లో మేము మా గ్రామానికి ఏం మేలు చేసుకోవచ్చు, ఈ స్కీమ్ లో మా గ్రామానికి పనికొచ్చే అంశాలు ఏమున్నాయి ఒక్కసారి చూస్తే నిజంగానే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. అలా మల్టిపుల్ ఉన్నాయి. మల్టిపుల్ మనకు పశువుల షెడ్లు కానీ, కోళ్ళ ఫారాలు కానీ, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో చిన్న తరహా పరిశ్రమలు కానీ, ఇప్పుడు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇండస్ట్రీ అంటారు కదా, చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఉపాధి కోసం, అట్లా నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క స్కీమ్ ను మనం స్టడీ చేసి దాన్ని ఎలిజిబిలిటీ చేసి ప్రజల ద్వారా అప్లికేషన్లు పెట్టించుకొని చేసుకుంటే గ్రామాలు నంబర్ 1 డెవలప్మెంట్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ పెద్ద బెనిఫిట్ గా మారుతుంది. సో నా రిక్వెస్ట్, గ్రామ సర్పంచులు ఎవరైతే గెలిచారో తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం మీద మీరు స్టడీ చేయండి. పథకాన్ని స్టడీ చేసి ఈ పథకం వల్ల ఎంత ఎక్కువ లబ్ధి పొందగలుగుతాం, ఎన్ని నిధులు ఎక్కువ తీసుకురాగలుగుతాం, గ్రామానికి ఎంతవరకు ప్రజలకు మేలు చేయగలుగుతాం, ఆ విధంగా మనం ఫోకస్ చేసుకుంటే పథకాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప మహాత్మా గాంధీ పేరు తీసి జీరామ్జీ అని పెట్టారని చెప్పి మనం రాజకీయ ఎజెండాలకు పోతే మనకు గ్రామం అనేది అభివృద్ధి జరగదు. సో నేను అందుకే అంటున్నా, మళ్ళొకసారి పేరు మాన్యత మాత్రాన పథకం ఉద్దేశ లక్ష్యాలు ఎక్కడ మారలేదు. పథకం ట్రాన్స్పరెంట్, పథకం అకౌంటబిలిటీ, దాని బెనిఫిట్స్ అలానే ఉన్నాయి. దాన్ని ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకుంటే అంత ఇది మనది. అది పెద్ద సముద్రం. అది సముద్రంలో మనం ఎంతవరకు దాన్ని క్యాష్ చేసుకుంటే అన్ని నీళ్ళు వస్తాయి, అన్ని ఫండ్స్ వస్తాయి మనకు ఈ మహాత్మా గాంధీ కింద. ఓకేనా. సో ఇంకా అడిషనల్గా మనం చెప్పుకోవాలంటే గ్రామాలకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం జనరల్ ఫండ్స్ అని. ఆ జనరల్ ఫండ్స్ లో కొంచెం ట్రాన్స్పరెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంకొక గ్రామ పంచాయతీకి ఆదాయ మార్గాలలో ఇంకొక ఆదాయ మార్గం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైనా పరిశ్రమ ఉండి దాని అక్కడ అది కొంచెం లాభాల్లో ఉంటే సిఎస్ఆర్ 10% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవా కార్యక్రమాలు చేయాలి. ఆ నిధులు కూడా ఒకవేళ గ్రామ పంచాయతీలో సర్పంచ్ జనరల్ బాడీ కొంత యాక్టివ్ గా ఉంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ గ్రామాల్లో యూటిలైజ్ చేసుకోవడానికి ఆ కంపెనీని ఒప్పించే. సో ఇక్కడనే మనం ఇంకోటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మనం చర్చించాల్సింది ఏమున్నదంటే 2018 పంచాయతీ చట్టంలో ఒక మంచి అవకాశం, మంచి ఆప్షన్ ఉందండి. మనకు ఫండ్స్ ఏ విధంగా గ్రామానికి సోర్స్ అనేది రాబట్టుకోవడానికి అని చెప్పి కేసీఆర్ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు. అది ఆల్రెడీ ఏదైతే గ్రామంలో ఉన్న వార్డు మెంబర్స్, సర్పంచ్లు కాకుండా అదనంగా ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్లు కంటెస్ట్ చేసి ఓటు బ్యాంక్ తో గెలుస్తారు. సో వీళ్ళకి అడిషనల్ గా ప్రతి గ్రామాన్ని సంఖ్య బట్టి కోఆప్టెడ్ మెంబర్స్ అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. కోఆప్టెడ్ మెంబర్స్ అంటే ఎవరైతే గ్రామ డెవలప్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సొంత గ్రామం ఒక 1100 మెంబర్స్ ఓటర్స్. ఆ ఓటర్స్ ఒక ముగ్గురు కోఆప్టెడ్ మెంబర్స్ అవకాశం ఉన్నది. ఆ ముగ్గురు కోఆప్టెడ్ మెంబర్స్ ల కేటగిరీస్ ఏ విధంగా ఉన్నాయంటే ఆ చట్టంలో ఒకటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎనీ కేటగిరీ ఆర్ సీనియర్ సిటిజన్, ఎవరైతే విలేజ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ఒకరు. రెండోది విలేజ్ లోపల ఎవరైతే ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, గ్రామ సంస్థలు, వాళ్ళు కొంచెం యాక్టివ్ ఉంటారు కదా సోషల్ యాక్టివిటీస్, వాళ్ళ సంస్థ అధ్యక్షులను. మూడోది డోనర్స్, దాతలు. ఇది చాలా మంచి పాయింట్. ఇది డోనర్స్ అంటే ఇప్పుడు విలేజ్ లో మనకు 1011 మంది ఓటర్స్ ఉన్నా కూడా అందులో ఎంతో మంది కొన్ని కేటగిరీస్ ఉంటాయి. మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఎన్ఆర్ఐలు కానీ.
డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, సోల్జర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటారు. అందులో ఎవరో ఒకరు దాత మంచి డోనర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మంచి సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామం నుంచి ఒక ఎన్ఆర్ఐ విదేశాలలో ఉంటాడు. ఓకే. అలాంటి వారికి మనం ఒక కోఆప్టెడ్ మెంబర్లో మనం అవకాశం ఇస్తే అతనికి ఒక గౌరవం ఉంటుంది. అతను ప్రతి సంవత్సరం మన విలేజ్ డెవలప్మెంట్ కు ఫండ్స్ డొనేషన్ చేయొచ్చు. ఆయన చేస్తాడు, ఆయన ద్వారా ఇంకా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఒక టీం అనేది ఏర్పడుతుంది. సో ఆ విధంగా గ్రామాలలో ఈ పాలకవర్గంతో పాటు అడిషనల్ గా ఈ ఇన్కమ్ సోర్స్ కింద డెవలప్మెంట్ కోసం 2000 పంచాయతీరాజ్ చట్టంలో చాలా మంచి ఆప్షన్ అనేది కోఆప్టెడ్ మెంబర్స్ అనేది ఉన్నది. సో ఆ విధంగా అలాంటి వారిని మనం ఎలక్టెడ్ చేసుకుని గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇవన్నీ ముందే కమిట్ అవుతారు కొంతమంది. ఇక నన్ను గెలిపిస్తే నేను నీకు ఇది చేస్తా, నీకు అది ఇస్తా, ఇది ఇస్తాను. ఆ కమిట్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఏం అనేది ఫుల్ఫిల్ కావడం లేదు. అంతే, ఎవరికో ఒకరికి పదవి వస్తుంది తప్పితే దాని ఉద్దేశం నెరవేరట్లేదు. ఆ కోఆప్షన్ ఏదైతే ఉద్దేశం చట్టంలో పొందుపరిచారో ఆ ఉద్దేశంతో అది ఫుల్ఫిల్ కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలక్షన్లో గెలవడం కోసం నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎలక్షన్లో గెలవడం కోసం మీకు కోఆప్షన్ నేను చేస్తా అని చెప్పి మీరు మాకు మద్దతు ఇవ్వమని చెప్పి మీకు ఇచ్చేస్తా. నేను గెలిచినా మీకు ఇచ్చేస్తా. అంతే. మీరు డొనేషన్ చేయలేరు. మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు ఇది చేయగలుగుతారు. జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే మనం. అలాంటి కాకుండా అదే ఒక ఎన్ఆర్ఐ, మన ఊర్లో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. ఆయన ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఎక్కడో ఉంటాడు, లేకుంటే హైదరాబాద్ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాంటి వారికి ఒక అవకాశం మనం ఇస్తే ఒక గౌరవం. ఆయనే ప్రతిసారి నా ఊరి కోసం నేను ఎంతో కొంత చేస్తున్నా, ఇగో ఇన్కమ్ సోర్స్ పలానా డెవలప్మెంట్ కోసం ఇగో ఇంత ఇస్తున్నా ఒక అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటిని దారులు మనం మూసుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ అయిన ఈ సర్పంచ్లు ఏం చేయాలంటే చాలా ముందు చూపుతోని ఈ కోఆప్టెడ్ మెంబర్లు అనేది మీరు నామినేట్ చేసుకుంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, 5 years విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో. సో ఇలాంటి దారిలో మనం వెతుక్కోవాలి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద ఒక ప్రసాద్ అనే పథకం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో కొత్త ప్రవేశపెట్టారు వాళ్ళు. ఆ ప్రసాద్ అనే పథకం ద్వారా మనం దేశంలో ఎక్కడున్న ఏ టెంపుల్ అయినా మనం అప్లికేషన్ పెట్టుకొని ఫండ్స్ తీసుకొని ఆ ఎంపీల ద్వారా మనం టెంపుల్స్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో అట్లా దారులు వెతకాలి మనం. అంటే ఏ పనిని ఏ పథకం ద్వారా ఎవరి ద్వారా మనకు అవుతుంది, అలాంటి ఒక బుర్రకు పనివెత్తి అలాంటి ఒక ఆలోచన ద్వారా అలాంటి ఇన్కమ్ సోర్స్ మనం సృష్టించుకుంటే మనకు విలేజ్ డెవలప్మెంట్. ఇంతకుముందు మీరు అన్నట్టు సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ అంటే ఏంది? ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు కంపెనీ చట్టంలోనే ఉన్నది అది. ఆ కంపెనీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఆ లాభాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి 2% 10%, ఆ 10% నిధులు మీరు సమాజ సేవ కోసం ఖర్చు చేయాలని చెప్పి చట్టంలో ఉన్నది అది. సో ఆ విధంగా గ్రామాలలో కూడా ఇండస్ట్రియల్ రైస్ మిల్లు అవి పెడుతురు. వాళ్ళ ద్వారా మనం రికవరీ చేసుకో, వాళ్ళని మనం అడగొచ్చు. మనం ఇగో మీరు ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రామానికి చేయాలని అడగాల. మనం అడగకపోతే వాళ్ళకి తెలియదు. ఆ కంపెనీ పెట్టినాం, వాళ్ళు ఏం నడుస్తుంది, లాభాలు ఏంది, నష్టాలు ఏంది, ఆ తర్వాత వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటారు. అది అరే కంపెనీ పెట్టినందుకు ఇప్పుడు గ్రామానికి ₹1 వేస్తే మనకు కూడా పేరు ఉంటుంది అని వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. సో ఆ విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ విరాళాలను కూడా సేకరించుకొని గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మనం దానికి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు మనం జనరల్ ఫండ్స్ అని చెప్పుకున్నాం. జనరల్ ఫండ్స్ లో కూడా ట్రాన్స్పరెంట్ అనేది ఇంపార్టెంట్. జనరల్ ఫండ్స్ లో కూడా ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీ ఉంటే, అంతే తప్ప వాళ్ళకి వచ్చింది కదా, అన్ని వచ్చినాయి కదా, ఆయారం గయారం అన్నట్టుగా ఒక ఇది లేకుండా అటు పాలకవర్గం కానీ ఇటు పంచాయతీ కార్యదర్శులు కానీ నిజాయితీగా లేకపోతే ఆ జనరల్ ఫండ్స్ అనేది అవకాశం ఉండదు. గ్రామాలలో మల్టిపుల్ సోర్స్ ఉంటాయి. మొబైల్ టవర్ ఇన్కమ్ అని చెప్పి అదని ఇదని మల్టిపుల్ ఉంటాయి. ఒక్కొక్క గ్రామ జియోగ్రఫికల్ దాని సినారియోని బట్టి ఆ సోర్స్ అనేది ఉంటాయి. సో వాటన్నిటిని మనం గ్రామ పంచాయతీ అంటే ఏంటండి? గ్రామ పంచాయతీ ఉండి అంటే ఒక ధర్మం ఉండేది. ఇప్పుడు తిరుపతిలో పోయి అట్లా ఉండిలు ఎట్లేస్తున్నాం డబ్బులు, అది ధర్మం ఉండేది. ఆ ధర్మం ఉండిలో మనం ఎంతవరకు ఉండిలో వేసుకొని అక్కడి నుంచి మనం ఖర్చు పెట్టుకుంటాం. ఆ విధంగా ఆ ఉండి నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. సేమ్ అదే విధంగా ఏకఛత్రబద్ధంగా పోతే గ్రామాల అభివృద్ధి జరిగాయి. సో విలేజ్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కమిటీ, ఒక డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి సంవత్సరం కమిటీలు అనేవి ఉంటాయి. ఆ కమిటీలు అనేవి వేసుకుంటూ, ఆ ఎన్విరాన్మెంట్ కమిటీ అనేవి వేసుకుంటూ అటు ఆలయాలను ఇటు విలేజ్ గ్రామాన్ని ఇట్లా మల్టిపుల్గా డెవలప్మెంట్ చేసుకొని బాధ్యతలను అందరితో సమానంగా పంచుకొని ముందుకు వెళ్తే మల్టిపుల్ వారికి అవకాశం ఉంటుంది. అందరికీ ఆ వే అనేది తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది మీకు అవగాహన ఉండదు. సో నేను చెప్పే అవకాశం ఉంటుంది నాకు అక్కడ. సో ఆ విధంగా గ్రామాలలో సమానంగా అందరికీ ఆ డెవలప్మెంట్లో అందరికి సమానంగా వాళ్ళకు బాధ్యతలు అనేది పంచుకుంటూ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ షేర్స్ అనేది ఇది చేసుకుంటూ పోతే గ్రామాలు అనేది అభివృద్ధి జరుగుతాయి. సో ఈ విధంగా మనం ఫోకస్ చేసుకోవాలి. అంతే తప్ప నేను ఇలా కాంగ్రెస్ పార్టీతో గెలిచినా కదా, నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కండా కప్పుకొని లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ అని ఒక దగ్గర కూర్చుంటే గ్రామాలు అలానే ఉంటే రాజకీయం మాత్రమే నడుస్తుంది. రాజకీయ ఎజెండా కావద్దు.
ఆ రాజకీయ ఎజెండా ఎప్పటి వరకు ఎన్నికల వరకే ఉండాలి. ఎప్పుడైతే ఎన్నికలు ముగిసిపోయినాయో, ఆ ప్రచారం అది ముగిసిపోయిందో, ఎన్నికల తర్వాత రాజకీయ ఎజెండా అనేది ఎప్పుడు గ్రామ అభివృద్ధి ఎజెండాగా జరగాలి. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరిది విలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యంగా గ్రామ అభివృద్ధి ఎజెండా అనేది అనుకున్నప్పుడే సాధ్యమవుతది. లేకపోతే ఇవే రాజకీయాలు నడుస్తాయి. ఇలా మహాత్మా గాంధీ పేరు మీద జీరాంజీ ఎందుకొచ్చిందని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనడం, లేదు ఇట్లా పోతే ఇట్లానే ఉంటాయి పరిస్థితులు. ఇది మొత్తానికి గ్రామ పంచాయత్‌కి ఒక సర్పంచ్ గనక, ఆ వార్డ్ మెంబర్లు, ఆ జనరల్ బాడీ గనక కొంత ఫోకస్ చేస్తే గ్రామ పంచాయతీకి ఎన్ని రకాల నిధులు, ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయో ఈ ఇంటర్వ్యూలో కీలకమైన పాయింట్స్ చర్చించడం జరిగింది. సర్పంచ్‌లందరూ మీరు ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. మీకున్న సందేహాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.